శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ప్రథమార్థమంతా జూలై మాసంలో అంటే మొట్టమొదటి 15 రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విశేషమైనటువంటి యోగదాయకంగా చెప్పవచ్చు. చివరి అంటే నెల చివరి 15 రోజులు 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏవైతే ఉంటాయో ఈ జూలై నెలలో అవి కొన్ని చిక్కులు తెచ్చిపెట్టేటువంటి సమయంగా సూచించబడుతూ ఉంది. ముఖ్యంగా వివాహాలు చేయాలి, ఎవరికైనా సంబంధాలు చూడాలి, మంచి సంబంధాలు రావాలి అనుకునేటువంటి వారు ఈ సింహరాశి వారు జూలై నెలలో జూలై 15వ తారీఖు లోపల ఏవైనా ప్రయత్నాలు చేయడం అనేది సూచించదగినటువంటి విషయం. తప్పనిసరిగా మంచి సంబంధాలు రావటం, అంటే ఆ తదుపరి 15 నెలల్లో కుదురుతాయా కుదరవా అంటే కుదరవచ్చు. కానీ వివాహం అనేది భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి చెడు సమయంలో చెడు సంబంధాలు కుదురుతాయి కాబట్టి ఆ సమయం అంతగా పెద్దగా యోగించేటువంటి సమయం కాదు కాబట్టి ముందు 15 రోజుల్లోనే వివాహ ప్రయత్నాలు చేయడం అనేది మంచి విషయం. తదుపరి ఇక కుటుంబంలో ఉండేటువంటి చికాకులు తొలగిపోతాయి, కానీ మరలా ద్వితీయార్థంలో చిన్న చిన్న సమస్యలు చినుకు చినుకు గాలివానగా మారి తద్వారా కుటుంబంలో అశాంతి నెలకొనబడేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉన్నది. తదుపరి ఈ వ్యాపార విషయాలకు వస్తే ప్రథమార్థంలో మీరు పెట్టేటువంటి పెట్టుబడులంతా కూడా విశేషంగా యోగదాయకంగా ఉంటాయి. 15వ తారీఖు తర్వాత మాత్రం కొత్త పెట్టుబడులు పెట్టకపోవడం అనేది మంచిది. షేర్ మార్కెట్ రంగం వారు కూడాను ఏదైనా చేయాలి, పెట్టుబడులు పెట్టాలి పెద్దగా అనుకునేటువంటి వారు ప్రథమార్థంలో అంటే జూలై 15వ తారీఖు లోపల ఏదైనా వ్యాపార వ్యవహారాలలో మంచి మార్పులు కనబడతాయి కాబట్టి ఆ సమయంలో చేయడమనే మంచిది. 15వ తారీఖు తర్వాత అనుకునేటువంటి పనులు ముందుకు వెళ్ళవు సజావుగా. అంతేకాకుండా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. దీంట్లో ఏదైనా యాత్రలు చేయడం ద్వారా, ఇంట్లో శుభకార్యాలు చేయడం ద్వారా అధికమైనటువంటి ఖర్చు కనబడుతూ ఉంటుంది. అంటే శుభకార్యాలు చేస్తున్నా, తీర్థయాత్రలు చేస్తున్నా, విహారయాత్రలు చేస్తున్నా ఖర్చులు వస్తాయి. కానీ మనం ఒక బడ్జెట్ అనుకొని దాని ప్రకారం మనం ముందుకు వెళ్తూ ఉంటే దానికి మించి రెట్టింపు దశలో ఖర్చులు అవుతూ, అనుకున్న దానికంటే రెట్టింపు ఖర్చులు అవుతూ తర్వాత అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి, ఇలాంటి విషయాలకి జాగ్రత్త వహించినటువంటి అవసరం ఎంతైనా కనబడుతూ ఉంది. అలాగే కుటుంబంలో పెద్దల అనారోగ్య సూచన కూడా సూచించదగినటువంటి విషయం. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యుల సహాయ సహకారాలు పొందుతూ చికిత్స తీసుకోవడం అనేది మంచి విషయం. అలాగే వ్యాపారస్తులు కూడాను ఏదైతే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటారో ముందు 15 రోజులు పెట్టండి. తదుపరి 15 రోజులు కూడాను ఉన్న వ్యాపారాన్ని ప్రశాంతంగా నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి. ముందు 15 రోజులు లాభం వచ్చింది కాబట్టి మిగిలిన 15 రోజులు నష్టం వచ్చింది, బాధపడాల్సిన అవసరం లేదు. ఆ తదుపరి మాసంలో మరలా లాభాన్ని పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది కాబట్టి నిశ్చింతగా ఉండవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. చిన్న చిన్న వ్యాపారస్తులు మాత్రం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి తద్వారా ఎక్కువగా మానసికమైనటువంటి వేదన పడేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఫ్యాన్సీ షాపులు కావచ్చు, చిన్న కిరాణా స్టోర్స్ కావచ్చు, లేదంటే ఈ పాన్ షాపులు, ఇట్లాంటి వాళ్ళు కూడాను ఎక్కువగా పెట్టుబడి కోసం అప్పులు చేయవలసినటువంటి అవసరం ఉంది. అవి చేసి పెట్టుబడి పెట్టి మిగిలిన 15 రోజుల్లో వ్యాపారం జరక్క బాధపడాల్సినటువంటి పరిస్థితి కంటే ఉన్న వాటిల్లోనే వ్యాపారం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం. రియల్ ఎస్టేట్ రంగం వారు పెట్టుబడులు పెట్టవచ్చు, కానీ ఆచితూచి అడుగు వేసి ఆలోచించి వ్యాపారంలో పెట్టేటువంటి పెట్టుబడులు తగిన జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది సూచించదగినటువంటి విషయం. దీంట్లో ముఖ్యంగా మిమ్మల్ని పక్క వాళ్ళు ఉత్సాహపరుస్తున్నట్టు టెంప్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. తద్వారా ఎక్కువ నష్టాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్వబుద్ధి సుఖం చేయవా అన్నారు. మీ సొంత బుద్ధితో ఆలోచించండి. అది భవిష్యత్తులో ఎంతవరకు పనికొస్తుందో, ఎంతవరకు లాభాన్ని తీసుకొస్తుందో ఆలోచించి అడుగు వేయడం అనేది రియల్ ఎస్టేట్ రంగం వారికి జాగ్రత్త వహించినటువంటి అవసరం ఈ యొక్క జూలై మాసంలో సింహరాశి వారికి ఉన్నది. ఇహ ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి మంచి విశేషమైనటువంటి యోగదాయకంగా చెప్పవచ్చు. ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు అవుతాయి, అలాగే ఉన్నత అధికారుల మన్ననలు పొందుతారు. అంతేకాకుండా
ఆఫీస్‌లో అంటే మీరు పనిచేసేటువంటి కార్యాలయంలో కూడాను మంచి గుర్తింపు పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మీరు చేసినటువంటి అంటే ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాం, మనకు గుర్తింపు లేదు అని అనుకునేటువంటి వ్యక్తులకు కూడా మంచి గుర్తింపు పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ద్వారా మీరు ఒక 4 చోట్ల అప్లికేషన్స్ పెడుతూ ఉంటారు. మాకు ఏ ఉద్యోగం వచ్చినా పర్లేదు, ఉన్న దాంట్లో చేసుకుంటూ వెళ్ళిపోతాం, అసలు ఉద్యోగమే రావట్లేదు అనుకుని నిరాశగా ఉండేటువంటి నిరుద్యోగులకు కూడా మీరు ఊహించిన దానికంటే మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం, మంచి స్థానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారికి కూడాను ఈ యొక్క సమయం చాలా విశేషంగా యోగించబడుతూ ఉంది. తప్పనిసరిగా మీరు చిన్న ప్రయత్నాల ద్వారానే ఈ యొక్క వీసాలు అవి రావటం, ఎంతో కష్టపడితే రానటువంటి వీసాలు కూడా ఈ మాసంలో సింహరాశి వారికి సునాయాసంగా పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. తద్వారా ఆనందం పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. ఇంట్లో కుటుంబంలో కూడాను చిక్కులు చికారు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఎర్రగా పొట్టిగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కావచ్చు, వాళ్ళ మాటను మనం ఎక్కువగా పట్టించుకొని మన మనస్సులోకి ఎక్కించుకొని ఇంట్లో వాళ్ళతో గొడవలు పట్టడం, తద్వారా కుటుంబంలో అశాంతి నెలకొల్పడం అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి అంటే అలాంటి వ్యక్తుల్ని దూరంగా ఉంచండి. తప్పనిసరిగా సుఖంగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం మీకు కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులు కూడా మీరు తగిన కష్టం కనుక చూపించగలిగితే తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం చాలా చాలా బాగా కనబడుతుంది. రాజకీయ నాయకులకు కూడాను కొంచెం ఒక విపరీతమైనటువంటి ఒక టెన్షన్ ఏదైతే ఉంటుందో చిట్ట చివరి వరకు కూడాను మనకి స్థానం వస్తుందా రాదా అనేటువంటి ఒక భావనతో ఉండేటువంటి వాళ్ళకి అంతవరకు కూడా చివరి వరకు కూడాను ఒక చిక్కుతో ముడిపడుతూ ఉండి ఆ చిక్కు ముడి విడిపోయి మీరు అనుకునేటువంటి స్థానం పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉంది. ఈ సింహరాశి వాళ్ళు ముఖ్యంగా సూర్య భగవానుని ప్రార్థించడం అనేది చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఎలా అంటే ప్రతిరోజు కూడాను పొద్దున్న 6 గంటలకి సూర్యోదయ సమయానికి స్వామివారికి సూర్య నమస్కారాలు చేస్తూ ఆ నీళ్ళని తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ స్వామివారికి గోధుమ రవ్వ పంచదారతో తయారు చేసినటువంటి ఒక కేసర లాంటిది కానీ ఒక స్వీట్ పదార్థం, లేదంటే సత్యనారాయణ స్వామివారి ప్రసాదం తయారు చేస్తుంటాం గోధుమ రవ్వ పంచదార కొద్దిగా నెయ్యి వేసి, అలా అయినా సరే తప్పనిసరిగా కొద్దిగా స్వామివారికి కొద్దిగా పాలు కలుపుకొని ముద్దలాగా తయారు చేసి దాని స్వామివారికి నివేదన పెట్టి ఆ ప్రసాదాన్ని మీ ఇంటిల్లిపాది అందరూ కూడా స్వీకరించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి, ఉద్యోగంలో ఉండేటువంటి సమస్యలు కానీ, వ్యాపారంలో ఉండేటువంటి సమస్యల నుంచి కానీ, కుటుంబంలో ఉండేటువంటి చికాకుల నుంచి కానీ అన్నీ కూడా బయటపడిపోయి చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతూ ఉన్నది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.